భస్మాసురుడి కథ హిందూ పురాణాలలో ప్రసిద్ధి చెందిన ఒక కథ. ఇది అహంకారం, దురాశ ఎంత ప్రమాదకరమో మరియు విష్ణుమూర్తి తెలివితేటలను చాటి చెబుతుంది. కథ ఇలా ఉంటుంది. ఒకప్పుడు భస్మాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఘోర తపస్సు చేశాడు. భస్మాసురుడి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై అతనికి ఏదైనా వరం కోరుకోమని అడిగాడు. అప్పుడు భస్మాసురుడు, నేను ఎవరి తలమీద చేయి పెడితే వారు వెంటనే భస్మమైపోవాలి అని వరం కోరాడు. శివుడు భోళా శంకరుడు కాబట్టి ఆ రాక్షసుడి దురుద్దేశం తెలుసుకోకుండా ఆ వరం ప్రసాదించాడు. వరం పొందిన తరువాత భస్మాసురుడు అహంకారంతో నిండిపోయాడు. తన శక్తిని పరీక్షించుకోవడానికి శివుడిమీదే ఆ వరాన్ని ఉపయోగించాలని అనుకున్నాడు. ఇది చూసిన శివుడు భయపడి భస్మాసురుడి నుండి తప్పించుకోవడానికి పరుగు లంకించుకున్నాడు. భస్మాసురుడు శివుడిని వెంటాడసాగాడు. తన ప్రాణాలను కాపాడుకోవడానికి శివుడు విష్ణుమూర్తిని ఆశ్రయించాడు. విష్ణువు శివుడిని కాపాడటానికి ఒక ఉపాయం పన్నాడు. ఆయన అద్భుతమైన, అందమైన మోహిని రూపాన్ని ధరించాడు. మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి భస్మాసురుడికి ఎదురుగా వెళ్లి తన అందంతో అతడిని ఆకర్షించింది. భస్మాసురుడు మోహినిని చూడగానే ఆమెతో ప్రేమలో పడిపోయాడు. ఆమెను వివాహం చేసుకోవాలని కోరాడు. మోహిని భస్మాసురుడి కోరికకు అంగీకరించింది. కాని ఒక షరతు పెట్టింది. తాను నృత్యం చేయగలనని, తనతో సమానంగా నృత్యం చేయగలవారిని వివాహం చేసుకుంటానని చెప్పింది. భస్మాసురుడు అందుకు అంగీకరించాడు. మోహిని నృత్యం చేయసాగింది. భస్మాసురుడు ఆమె అడుగులను అనుసరిస్తూ నృత్యం చేశాడు. మోహిని ఒక దశలో తన చేతిని తన తలమీద పెట్టుకుంది. భస్మాసురుడు కూడా ఆమెను అనుసరిస్తూ తన చేతిని తన తలమీద పెట్టుకున్నాడు. మోహిని వలలో పడిన భస్మాసురుడు తన చేతిని తన తలమీద పెట్టుకోగానే శివుడు ప్రసాదించిన వరం ప్రకారం అతడు తక్షణం భస్మమై బూడిదగా మారిపోయాడు. అలా విష్ణుమూర్తి తన తెలివితేటలతో శివుడిని మరియు లోకాన్ని భస్మాసురుడి నుండి కాపాడాడు. ఈ కథ దురాశ, అహంకారం ఎప్పుడూ మంచివి కావని, చివరకు అవి తమ నాశనానికే దారితీస్తాయని బోధిస్తుంది. అలాగే ఎంతటి శక్తివంతమైన వ్యక్తికైనా సరైన ఉపాయం, తెలివితేటలతో విజయం సాధించవచ్చని తెలియజేస్తుంది.